షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. ఇప్పుడు క్లాస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు November 20 అండ్ ఆ రోజు కనుక చాలా మంది ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి ఒక్కరి ఇన్కమ్ తోటి సరిపోవట్లేదు. డబ్బు ఇంకొక రకంగా మనం సంపాదించాలి, ప్యాసివ్ ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి అని ఆలోచించి డబ్బుని ఎన్ని రకాలుగా సంపాదించాలి అనే ఆలోచనతోటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఆ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? బాగా అండి. నేను మళ్ళీ చెప్తాను, మన పెద్దవాళ్ళు చెప్పారన్నమాట, అంటే వేడి నీళ్ళకి చల్ల నీళ్ళు తోడవ్వాలని చెప్పేసి. అంటే మన లైఫ్లో ఒక్క ఇన్కమ్ మీద బతికితే సరిపోదు. ఈ రోజుల్లో ఇంట్లో 5 ఉంటే ఒకళ్ళు సంపాదిస్తుంటే మిగతా 4 వీళ్ళ మీద తిని బతుకుతున్నారు. వెన్ యూ గో టు అదర్ డెవలప్డ్ కంట్రీస్, ఎవ్రీబడీ ఈజ్ ఎర్నింగ్ మనీ. ప్రతి ఒక్కరు అక్కడ మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఎలా ఉందంటే ఎస్పెషల్లీ ఇండియాలో, ఎస్పెషల్లీ ఇంకా తెలుగు 2 రాష్ట్రాల్లో, సో ఒక 30 సంవత్సరాలు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకా తల్లిదండ్రులు ఏదో చేస్తారు, ఇస్తారు అనే ఒక ఆశ మీద ఉన్నారండి. నేను ఎందుకు చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే మీరు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగొచ్చు. సో ఇక్కడ నేను చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ వీడియోలో చెప్పేది అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలా క్రియేట్ చేసుకోవాలంటే అఫర్మేషన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది November 20న నేను అఫర్మేషన్స్ అని ఇస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ పవర్ఫుల్ థింగ్ ఈజ్ అఫర్మేషన్స్. నా జీవితాన్ని నేను మిలియనర్గా మార్చుకోవడానికి మెయిన్ కారణం అఫర్మేషన్స్. సో November 20న ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి, కొన్ని అఫర్మేషన్స్ ద్వారా మనం ఆ లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని టైప్ చేయండి. ఇన్కమ్ కాదు, ఇన్కమ్స్ కావాలి. అలాంటి ఇన్కమ్లో ఒకటి నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, సో ఇన్వెస్ట్మెంట్ తక్కువతో లేదా ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మీరు ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా సంపాదించవచ్చు. నెలకి 30,000 నుంచి 50,000. వాట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే చూడండి, మనకు మెయిన్గా చాలా రకాల ఇన్కమ్స్ ఉంటాయి. వర్కింగ్ ఇన్కమ్, జాగ్రత్త ఉండండి, మీరు పని చేస్తూ వచ్చే ఇన్కమ్ని వర్కింగ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ఏ పని చేయకుండా మనకు వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఊరికో ఏ పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి, వస్తాయి, పక్కా వస్తాయి. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఎలా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త చూడండి. సో నెలకు 30,000 నుంచి 50,000 ప్యాసివ్ ఇన్కమ్ వస్తే చాలా మంచిదండి. సో ఇక్కడ చూడండి, దీన్ని డబ్బు మ్యాజిక్ అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మనీ మ్యాజిక్ అని టైప్ చేయండి. సో సైడ్ ఇన్కమ్ చాలా మందికి అవసరం. మీరు ఎప్పుడైతే లైఫ్లో సైడ్ ఇన్కమ్ నాకు అవసరం, నాకు ప్యాసివ్ ఇన్కమ్ అవసరం అని అనుకుంటేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. లైఫ్లో ఎప్పుడు కూడా నాకు ఇది అవసరం అని అనుకుంటేనే అది మీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నాకు డబ్బు అవసరం అని అంటేనే యూనివర్స్ మీకు ఆ అవకాశాన్ని చూపిస్తుంది, అది వినిపిస్తుంది. సో అయితే ఎలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది ఒక రాంగ్ బిలీఫ్లో ఉంటారు. ఖర్చు పెట్టడం చాలా తేలికండి, సంపాదించడం చాలా కష్టం అని ఈ బిలీఫ్ ఉన్న వాళ్ళకి కూడా డబ్బు చాలా వస్తుంది, కానీ స్లోగా వస్తుంది. అయితే ఏంటి అన్వర్, మరి పని చేయకుండా డబ్బులు వస్తాయా? ఎస్, 100% వస్తాయి. ఎలా వస్తాయి చూద్దాం. ఈ వీడియో జాగ్రత్త పూర్తిగా వినండి, పూర్తిగా. సో పెట్టుబడి లేని వ్యాపారం, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏటీఎం. మీ దగ్గర ఒక చిన్న స్పేస్ ఉంటే, ఈరోజు చాలా బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళు ఏటీఎంస్ పెట్టుకోవడానికి ప్లేసెస్ ఎతుకుతున్నాయి. సో ఇప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ వెన్ యూ గో టు అదర్ ఫారెన్ కంట్రీస్, కార్ పార్కింగ్ కూడా ఇచ్చేసి లక్షలు సంపాదిస్తున్నారండి. అంటే చిన్న ప్లేస్తో కూడా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఎలా? ఒక చిన్న స్పేస్ ఉన్న, అంటే ఏటీఎం ప్రైవేట్ బ్యాంక్స్కి లేదా గవర్నమెంట్ బ్యాంక్స్కి ఏటీఎం పెట్టేంత ప్లేస్ కోసం వెతుకుతున్నారు. అలాంటి ప్లేస్ మీకు ఉన్న నెలకి 30,000 నుంచి 50,000 ఈజీగా వస్తుంది. సో అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మీరు ఇక్కడ ఈ పాయింట్ చూడండి, భారతదేశంలో బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా ఏటీఎం ఇన్స్టాల్ కోసం స్థలాలు వెతుకుతున్నారనమాట. సో మనకు లైఫ్లో గుర్తుపెట్టుకోండి, పొలాలు, స్థలాలు, ఇల్లులు 3 ఉంటాయి. పొలాలు ఉండాలి, మన పేరు మీద స్థలాలు ఉండాలి, మన పేరు మీద ఇల్లులు ఉండాలి. సో దీన్నే రిచ్ పీపుల్ మైండ్ సెట్ అంటారనమాట. సో ఇక్కడ చూద్దాం, ఈ బ్యాంకులు ఏ వెతుకుతున్నాయి, మీరు ఎక్కడెక్కడ ఉండొచ్చు. సార్ స్థలాలు అంటే మాకేమి మా దగ్గర అంత లేదనుకుంటే సింపుల్, రోడ్డు పక్కన ఒక చిన్న ప్లేస్ ఉన్నా కొనుక్కోండి. రోడ్డు పక్కన
అండ్ మార్కెట్ ప్రాంతాలు అండ్ మార్కెట్లో కూడా ఒక ప్లేస్ ఉంటే దాన్ని కొనుక్కోండి. నివాస ప్రాంతాలు అంటే ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కమర్షియలే కాదండి, అంటే ప్రజల వద్దకు పాలన లాగా జనాల వద్దకే ఏటీఎంస్ అని వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది మీరు చూసుకుంటే మొబైల్ ఏటీఎంస్ అండ్ మీరు చిన్న చిన్న షాపింగ్ మాల్లో కూడా ఏటీఎంస్ పెడుతున్నారు. షాపింగ్ మాల్లో కూడా అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైనా చిన్న ప్లేస్ దొరికినా కూడా కొనుక్కోండి, లేదా అగ్రిమెంట్ రాసుకోండి, దాంతో ఒక సైన్ అప్ అవ్వండి. రోడ్డు పక్కనే ఎదుగుతున్నారు. ఒకప్పుడు నేను అనుకున్నాను ఏటీఎంస్ అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనే పెడతారు, లేదా రోడ్డు పక్కన పెద్ద మల్టీప్లెక్స్లోనే పెడతారు అనుకున్నాను. ఇప్పుడు అలా కాదు, అన్ని కూరగాయల మార్కెట్ దగ్గర కూడా పెట్టేస్తున్నారండి. నేను ఎయిర్పోర్ట్స్కి నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ విపరీతంగా ఉంటాయి, రోడ్డు పక్కన మార్కెట్. అలాంటి దగ్గర మీకు ఏమైనా ప్లేస్ దొరికితే కొనుక్కోండి. కొనుక్కోవడం వల్ల కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా తీసుకుంటే దానికి మీకు కావాల్సింది వెరీ సింపుల్ అండి. మీ ఫోటో కావాలి, మీ పేరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. మీ దగ్గర చిన్న ప్లేస్ ఉందా, రిజిస్టర్ చేసుకుంటే చాలామంది అనుకుంటారు సార్ నా ప్లేస్ ఎక్కడో ఉంది. అక్కడ కూడా ఈరోజు జనాలు విపరీతంగా ప్రతి మూలకి వెళ్ళిపోతున్నారండి. ఒకప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం, మళ్ళీ జాగ్రత్తనండి, మీరు మళ్ళీ మీ అందరూ చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కల్కిలో ఒక డైలాగ్ ఉంటుంది, రేపటి కోసం. ఇప్పుడు ఈ మధ్య పోలీస్ వాళ్ళు కూడా అది వాడుతున్నారు, హెల్మెట్ పెట్టుకుని అయినా రేపటి కోసం అని చెప్పేసి అనమాట, ఫ్యామిలీ కోసం అని చెప్పేసి. మీరు ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి, టైప్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ కోసం సో అని చెప్పేసి రేపటి కోసం అని టైప్ చేయండి. రేపటి కోసం మీరు ఏదైనా మన చిన్న ప్లేస్ అయినా కొనుక్కుంటే రేపటి కోసం. 1990లో ఎవరో ఒక అతనంటే ఇంత గోల్డ్ బిస్కెట్ కొనుక్కున్నాడు. ఎంత గోల్డ్ బిస్కెట్ అందరూ అడిగారు, ఎందుకు అంత గోల్డ్ బిస్కెట్ అని. అతను ఏమన్నాడు సార్, ఫ్యూచర్ కోసం అన్నాడు. ఇప్పుడు 1990లో కొనుక్కున్న గోల్డ్ బిస్కెట్ ఈరోజు ఎంత డబ్బులు ఉన్నా మీకు తెలుసు. సో మళ్ళీ చెప్తాను, మీకు దగ్గర డబ్బులు ఉంటే, ఎక్కువ డబ్బులు ఉంటే స్థలాలు కొనుక్కుంటే, తక్కువ డబ్బులు ఉంటే గోల్డ్ కొనుక్కుంటే, ఇంకా తక్కువ డబ్బులు ఉంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. బిలియనర్స్ చేసే పని అదే, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్ చేసే తప్పు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయరు, రిస్క్ అంటే భయపడతారు అనమాట. రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. రిస్క్ తీసుకునే వాళ్ళకి డబ్బు వస్తుంది. వారన్ బఫెట్ డబ్బు తాత అంటాను నేను, అతను డబ్బు తాత. అతను ఏమంటాడంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి, సేవ్ చేయొద్దు, సేవ్ చేసే డబ్బులు ఎక్కువ రావు. ఈ విధంగా ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇంకా మనం ఈ స్థలాలు ఏంటి తెలుసుకోండి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంతమంది ఏటీఎంస్ కోసం వెయిట్ చేస్తున్నారో. జస్ట్ అండి 50 నుంచి 80 చదరపు అడుగులు ఉంటే చాలు ఏటీఎం పెట్టేసుకుంటారు, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు చాలామంది తెలియని ఇల్లు కట్టుకుని కొంతమంది టవర్స్ ఇస్తుంటుంటారు. సో అది టవర్ రిస్క్, ఎందుకంటే మనకి సిగ్నల్ అంటే రేడియేషన్ ఉంటుంది కాబట్టి. బట్ ఇదనుకోండి హ్యాపీగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. కొంతమంది ఇంటి ముందు కూడా పెట్టేస్తున్నారు, ఇంటి పక్కన కూడా. సో ఈ విధంగా చేయండి. దానికి మీరు అవసరమైన ఎన్ఓసి కానీ కనెక్షన్స్ కానీ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అన్నీ ఎవ్రీథింగ్. మీరు జస్ట్ మీరు సైన్ అప్ అయితే చాలు. నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మెంటాలిటీలోకి వస్తే ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు అవకాశాలు చూపిస్తుంది. ఖచ్చితంగా ఆ రిసీవింగ్ మోడ్ మీరు అన్నట్టుగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఎవరైనా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అన్నా, మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి అన్నా ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? యా, సో మీరు ఎవరైనా నవంబర్ 20 ప్రోగ్రామ్కి రావాలంటే మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర కౌన్సిలింగ్ ఒక్కసారి వస్తే మీ లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే కౌన్సిలింగ్లో మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకుని రండి. నేను ఒక సక్సెస్ డైరెక్షన్ ఇస్తాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సక్సెస్ డైరెక్షన్. నేను మళ్ళీ చెప్తాను ఓపెన్గా, వెన్ యూ నోస్ యువర్ సక్సెస్ డైరెక్షన్ మీ జీవితం పూర్తిగా మారిపోద్ది. నేను అందుకే చెప్తాను, సో మీ దిశ మారిస్తేనే మీ దశ ఆటోమేటిక్గా మారిపోతుంది. అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్, నవంబర్ 20న మళ్ళీ చెప్తాను, హైదరాబాద్లో నేను కండక్ట్ చేసిన మిలియనర్స్ మనీ అట్రాక్షన్ వర్క్షాప్లో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, చాలా మందికి బ్రెయిన్ గురించి తెలియదు. మనం ఏదైనా ఒక మార్కెట్లో వస్తువు కొంటే దానికి ఒక మాన్యువల్ వస్తుంది, కానీ బ్రెయిన్కి ఎలా వాడాలో చాలా మంది మాన్యువల్ లేకుండా వాడేస్తున్నారు. నవంబర్ 20 ఈవెంట్లో సో మిలియనర్స్ బ్రెయిన్ సైన్స్ తెలుసుకోండి, మీ బ్రెయిన్ ఓపెన్ చేయండి. సో అంటే ఓపెన్ చేయడం అంటే అక్కడ నేను ప్రోగ్రామింగ్ చేస్తాను. ఎస్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.